నవరాత్రి ఉత్సవములలో లక్ష్మీ పూజలో భాగంగా 5వ నాడు మనం ఐశ్వర్య లక్ష్మి ఆరాధన జరుపుతున్నాం. హిరణ్మయీం లక్ష్మీం అని శ్రీ సూక్తం అమ్మవారిని కొనియాడుతోంది. బంగారపు వర్ణంతో సువర్ణ ఆభరణములు ధరించి బంగారు తీగలాగా దివ్య మంగళ విగ్రహంతో శోభిల్లేటువంటి స్వరూపం ఐశ్వర్యలక్ష్మి. ఐశ్వర్యము అంటే నియామక శక్తి. ఒక వ్యక్తికి నియమించే శక్తి ఎప్పుడు వస్తుంది అంటే అష్ట ఐశ్వర్యములు ఉన్నప్పుడు. ఏమిటవి? రాజ్యం, ధనం, ఇల్లాలు, సంతానం, ధైర్య సాహసాలు, ఆత్మస్థైర్యం, విద్య లేదా విజ్ఞానం, వినయం. ఈ 8 ఉన్నటువంటి వ్యక్తికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవము దక్కుతాయి. ఇతను ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా నియమించేటువంటి శక్తి కలిగి ఉంటాడు. ఈ 8 ఏది లేకపోయినా నియమించేటువంటి శక్తి లోపిస్తుంది. ఇలాంటి అష్ట ఐశ్వర్యములు ఈ అమ్మవారి అనుగ్రహం ద్వారా మనం పొందుదాం. మన ఈ సుదర్శనం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని మన సనాతన సంస్కృతి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ. జయ 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 శ్రీ సుదర్శన.